మైక్ పెట్టుకొని వస్తే ఏమవుతాడు? మందకృష్ణుల లాంటి వాళ్ళు వేదిక మీదకి వస్తారంటే ఈయన వస్తే ఆయన రాడు, ఆయన వస్తే ఈయన రాడు. ఆర్ కృష్ణ వచ్చినంటే జాదల సీన్ రాడు, జాదల సీన్ వచ్చినంటే ఆర్ కృష్ణ రాడు. వీళ్ళందరూ వచ్చినంటే మల్లన్న రాడు. ఎవరి కయ్యాలు అలాగే ఉన్నాయి, ఎవరి కయ్యాలు అలాగే ఉన్నాయి కదా అన్న. అంటే 100 రూపాయలతో మొదలైనటువంటి ఏదైతే గొడవ ఉందో ఈ గుళ్ళల్లో ఈ 100 రూపాయలు ఇచ్చే నియమంపై ఏమంటారు? అంటే దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నియమంపై ఏమంటారు? నేను నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏం చెప్తానంటే, నిన్ను రాని అని గుళ్ళకి నువ్వు ఓడరమన్నాడు. నిన్ను రాని అని గుళ్ళకు ఇవాళ ఈ రోజు కాదుగా కొట్టి చంపింది, అనేకంగా జరుగుతూనే ఉండదు కదా. మొన్న రీసెంట్గా ఇబ్రహీంపట్నం దగ్గర అయ్యప్ప మాల వేసుకున్న పౌరులు గర్భగుళ్ళకి రాలేదని చెప్పి తెల్లని దాకా చలికి ఆండి నిలబడి చచ్చిపోయారు వాళ్ళకి తెలివి ఉన్నట్టేనా? తెలివి ఉన్నట్టేనా? వాళ్ళకు భక్తి ఉంటే సరిపోదు, శక్తి కూడా కావాలి కదా. శక్తి ఎక్కడి నుంచో రాదు, నీలో నిర్మాణం అయి ఉండాలి. అది వ్యవస్థకు ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. గాలి దొరకపోవడం ఏంది భయ్యా? ఏమో ఉన్న వీరప్పని దొరుకుతాడు కానీ గీడ ఉన్నోడు దొరకడానే. ఎన్నో ఉన్న ఈరప్పని దొరుకుతాడు, ఎన్నో ఉన్న ఇడ్మ దొరుకుతాడు, ఎన్నో ఉన్న మల్లాదిరెడ్డి దొరుకుతాడు, అందరు దొరుకుతాడు, గీడు దొరకదా? అవునా కదా? అలాంటప్పుడు రాజ్యం వాళ్ళకి నీడగా గొడుగు పట్టిందనేటువంటి అంశం నాకంటే ఎక్కువ మీకే క్లియర్గా తెలుసు. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ కులం పేరిట కావచ్చు, కుల వివక్ష కావచ్చు, గుళ్ళకు పోనీయడం రానియకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అన్న? ఇప్పటికీ నేనేమంటే నా తిరుగుబాటు చేయలేనునికి తిండే శత్రువు కదా. తిరుగుబాటు చేయలేనునికి తిండే శత్రువు. అందరిలాగానే విశారాధన కూడా నోరు మూసుకొని ఉంటే ఇక్కడ పంచాయతీ లేదు, మీరు నాకు మాకి పెడతారు కాదు. మీకు కూడా ఎంతో కొంత తలుపాలు తాగిన కొడుకు ఎవరికైనా ఎంతో కొంత చలనం ఉంటుందిగా. ఆ చలనం మీలో ప్రవహిస్తున్నది కాబట్టి నీడి దాకా వచ్చి మాట్లాడగలుగుతారు, నీడి దాకా వచ్చి మైకులు పెట్టగలుగుతారు. నేనైనా, నువ్వైనా, విశారాధన అయినా, ఇంకెవరైనా. కాబట్టి నేనేమంటున్నా, మనం తిరగబడనంత కాలం తిరగబడడం అంటే ఏం తుపాకులు పట్టుకోవడమా, పంచాయతీ చేయడమా? ఏ లా అయితే ఉన్నదో, ఏ చట్టం అవుతుందో, ఏ రాజ్యాంగం అవుతుందో అల్ల ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని బేస్ చేసుకోవాల్సినటువంటి ఉద్యమాలు ఖచ్చితంగా చేయాలి. మనం రాజ్యాంగంలో హక్కులు కల్పించినప్పటికీ కూడా మనం అక్కర్లేదన్నట్టు కూర్చుంటే ఇదే జరుగుతుంది. ఇలా ఇడికే అవుతుంది. రేపు ఇది అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా, ఏదేమైనప్పటికీ ఆధారాలు బయటకు వచ్చిన సందర్భంలో రేపు ఇది క్లియర్గా రోజు జరిగేటువంటి అంశాలు ఇవి. నాకు తెలిసి ఇది ఫస్ట్ మెట్టు అనుకుంటా. ఈ సందర్భంలో గత 3 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు, 8 ఏళ్ళు దాటేలోపు ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది ఆనవాయితీగా రాబోతున్నది. ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరిగితే అర్ధనగ్నంగా ఊరేగించేటువంటి సమాజాన్ని మనం తొందరలో చూడబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోరు. నేనేమంటానంటే, ఈ దేశం కులం అనేటువంటి గజ్జి తలిగినది ఏది కూడా ముందర వల్లే. నేను అందుకే ఏమంటున్నా, తక్కువ కులం అంటివా దోసుక తింటున్న దొర, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బడా దొర. బండి సత్తాను ఒక టైంలో ఈ పాట రాసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేక పాటలు. నేను ముఖ్యంగా ఏమంటే, ఈ దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా అనంత కాలం ఈ వ్యవస్థలు అవస్థలు ఇట్లనే ఉంటాయి. అవస్థలతో కూడుకున్నటువంటి భారతదేశ వ్యవస్థలో మనం సంసారం చేస్తున్నామంటేనే మనం బతుకున్నామా, లేకపోతే బతుకున్న శివాలమా, ఏం చేస్తున్నాం అనేది ఓవనికాడు ప్రశ్న వేసుకోవాల్సింది ఖచ్చితంగా. నేను అందుకే ఏమంటే, ఎంత చెప్పినా కానీ దళిత బహుజనుడో ఓరి రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కి జారేరో ఏమి సేతు, అప్పటి పూటకే ఆరాట పడుతూ దళిత బహుజనుడు ఎనుకొచ్చే ముప్పును ఎవడెరగడాయే ఎట్లా చేతు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస, అగ్రవర్ణాలకు ఆట బొమ్మలవా చెప్పరే మీరా. ప్రతి ఒక్కరి ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయ్యా.